కొన్నిసార్లు ఘనమైన తన కార్యాలు చేయటానికి అతి సామాన్యుల్ని, తిరస్కరించబడిన వారిని, ఏమాత్రం విలువలేని వాళ్ళను దేవుడు తన పని కోసం కొన్నిసార్లు వాడుకుంటూ ఉంటుంటాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్కరి జీవితాలు మనము ధ్యానం చేస్తూ వెళితే వారు ఒకప్పుడు జీరోలే కానీ దేవుడు వాళ్ళను హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు దేవుడు వాళ్ళను తన చేతిలోనికి తీసుకొని దేవుడు వారిని వాడుకున్న విధానం చాలా ఘనంగా ఎంతో గొప్పగా ఉంటుంది. ఉదాహరణకు యవనస్తుడైన యేసేపుని మనము తీసుకుంటే అతను అన్నదమ్ముల చేత తన చుట్టుపక్కల ఉన్న అందరి చేత తిరస్కరించబడి ఒక బానిసగా ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడిన వ్యక్తి. ఆ ఐగుప్తు దేశంలో కూడా తాను బానిసగానే బ్రతుకుతూ చాలా హీనమైనటువంటి స్థితిలో తన జీవితాన్ని కొనసాగిస్తూ యథార్థమైన పరిశుద్ధమైన భక్తి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు యేసేపుని ఆ దేశంలోకెల్లా గొప్పవానిగా చేశాడు. ఆ దేశానికి ఒక బానిసగా వెళ్ళాడు కానీ ఆ దేశానికి బాస్గా అనగా ఒక గవర్నర్గా తాను నియమింపబడ్డాడు. అదేవిధంగా ఇంకొక జీవితం దావీదుని మనము చూస్తే దావీదు కూడా అన్నదమ్ములందరిలోకెల్లా చాలా కడపటి వాడిగా ఉండి తాను ఏమాత్రం విలువలేని వాడిగా ఉండి తన అన్నదమ్ములందరూ సైన్యంలో పనిచేస్తూ ఉంటే తాను మాత్రం ఎక్కడో ఊరి చివరన గొర్రెలు కాసుకునే వ్యక్తి. ఆ గొర్రెలు కాసుకునే వ్యక్తినే దేవుడు రాజుగా అభిషేకం చేశారు. అన్నదమ్ములందరూ తిరస్కరించారు. చివరికి తన తండ్రి కూడా అతని మీద అంతగా ఫోకస్డ్గా దృష్టి పెట్టనటువంటి స్థితిలో తన తండ్రి ఉండినప్పటికీ దేవుడు మాత్రం దావీదుని ప్రత్యేకంగా గమనించి తాను ఇశ్రాయేలులకు 2వ రాజుగా దావీదును దేవుడు అభిషేకించాడు. అదేవిధంగా మనము 3వ వ్యక్తిని మనము చూస్తే 3వ వ్యక్తిగా ఉన్నటువంటి ఎస్తేరు జీవితంలో మనం గమనిస్తే ఎస్తేరు కూడా తాను తల్లిదండ్రి లేనటువంటి పరిస్థితి. తన పినతండ్రి ఎస్తేరుని పెంపకంలో పెంచుతాడు. ఎస్తేరు కూడా తాను తల్లిదండ్రి లేకుండా తిరస్కరించబడినటువంటి స్థితిలో చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో తాను ఉండినప్పటికీ దేవుడు ఆమెను ఆ రాజ్యంలో ఉండే యూదులందరినీ రక్షించటానికి ఒక సాధనంగా దేవుడు ఎస్తేరుని వాడుకున్నాడు. తను కూడా నాకు తల్లిదండ్రులు ఎవరు లేరు, నా భవిష్యత్తు ఏంటి, నేను స్త్రీని కదా, నా వల్ల ఏమీ కాదు కదా అని మనసులో అనుకొని ఉంటుంది. కానీ దేవుడు ఆమె ద్వారానే యూదుల్ని అందరిని కూడా రక్షించడానికి ఒక సాధనంగా దేవుడు వాడుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీ 1వ అధ్యాయము 28, 29 వచనాలు మనం గమనిస్తే మనకి అక్కడ రాయబడినటువంటి ఒక అంశం గురించి దేవుడు మనకి రాయించి పెట్టాడు. నేను ఒకసారి చదువుతాను. 1 కొరింథీ 1వ అధ్యాయము 28, 29 మీరు గమనిస్తే, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఒకవేళ ఆ ముగ్గురు కూడా తిరస్కరించబడినటువంటి వ్యక్తులుగానే ఉన్నారు. యోసేపు కానీ, దావీదు కానీ, ఎస్తేరు కానీ. దేవుడు వాళ్ళ దీనస్థితిని జ్ఞాపకం చేసుకొని దేవుడు వాళ్ళని జీరో నుంచి హీరోకి చేసినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనము చాలా స్పష్టంగా చదువుతాము. ఒకవేళ మీరు కూడా సంఘంలో తిరస్కరించబడిన వారుగా, సంఘంలో మీకు ఏ విధమైనటువంటి విలువలేనటువంటి వారుగా, సంఘంలో మిమ్మల్ని ఎవరు ఎన్నిక చేయలేనటువంటి వారుగా మీరు ఉంటున్నారేమో, మీరుండేటటువంటి ప్రాంగణంలో కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల్లో మిమ్మల్ని చాలా హీనంగా, కొన్నిసార్లు జనాభా లెక్కలో లేనటువంటి వారుగా మిమ్మల్ని చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతున్నారేమో, మీరుండే వర్క్ ఎన్విరాన్మెంట్లో మిమ్మల్ని తిరస్కరించబడిన వారుగా, చిన్నవారిగా, ఏమాత్రం తెలియలేనటువంటి వారుగా ఒకవేళ వారు మిమ్మల్ని చూస్తున్నారేమో. కానీ
దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనుష్యులు తిరస్కరించబడిన వారిని దేవుడు మహా వ్యక్తులుగా మారుస్తాడు. గాడ్ ఆల్వేస్ వాంట్స్ ఆర్డినరీ పీపుల్ టు డూ హిస్ ఎక్స్ట్రాడినరీ వర్క్. తన అతి సామాన్యమైన, తన ఉన్నతమైన వాటి పని చేయటానికి దేవుడు చాలాసార్లు సామాన్యుల్నే వాడుకుంటాడు. కాబట్టి మన దైనందిన జీవితంలో మీరు హీనంగా ఉండొచ్చు, తిరస్కరించబడినటువంటి విధానంలో మీరు ఉండవచ్చు. కానీ దేవుడి సమయం వచ్చిన తర్వాత దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదించి ఆత్మీయంగా బలపరిచి స్థిరపరుస్తాడు. అలాంటి కృప దేవుడు ప్రతి వారికి దయచేయను గాక.